తప్పకుండా వారి 10 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు కూడా రూపాయి ఎప్పుడన్నా ఇస్తే దానికి సంబంధించిన మేము మార్పు చేసే ప్రయత్నం చేస్తాం, ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తర్వాత గౌరవ సభ్యులందరూ మాట్లాడుతుంటే ప్రత్యేకించి 56 సంవత్సరాలు ఏమైందంటారు. 56 సంవత్సరాలు ఏం కాలేదు కాబట్టి తెలంగాణ కొట్లాడాం కదా అధ్యక్ష. ఎందుకు తెలంగాణ ఎందుకు తీసుకున్నాం? అప్పుడు వివక్షకు గురవుతున్నాం కాబట్టే మీరు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక విధానపరమైన నిందించుకొని ఇలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాని తర్వాత కూడా మళ్ళీ ఆడికే పోయి మాట్లాడితే తెలంగాణ వచ్చినాక ఏమైంది చెప్పండి, తెలంగాణ వచ్చినాక ఏమైంది అని అడిగితే ఊరికే మళ్ళీ 56 ఏళ్ళకి పోతా ఉన్నారు. 10 సంవత్సరాల్లో మీరు అధ్యక్ష నేను అనేక సందర్భాలు చెప్తా ఉన్నాను. ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో ఉన్నటువంటి హాస్టళ్ల నుంచి మాడిఫై అయ్యి గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇంతమంది గౌరవ సభ్యులు తప్పుదో పట్టిస్తూ ఇప్పుడే పెద్దలు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడితేమో 2014 నాటి వరకు 200 గురుకులాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు రెసిడెన్షియల్. ఇంకో సభ్యుడు మాట్లాడుతూ అనుభవం మంత్రి కూడా ఇచ్చిన 19 ఉన్నాయని చెప్తున్నారు. రికార్డు చేయండి మీరు. దాని తర్వాత వాటారెడ్డి విషయం చెప్తారు. దాని తర్వాత రైట్ దాని తర్వాత జగద్గిరి గుట్ట ఇవాళ బీబీ నగర్ సంబంధించి మాట్లాడు మైక్ తీసుకొని మాట్లాడే ఎవరు మీరు ఇక్కడ మైక్ తీసుకొని మాట్లాడు. ఇట్లంటే దొడ్డులా ఉన్నానుకొని బాగా ఉంటే ఆకారం అనుకుంటున్నావా? మైక్ మాట్లాడే అధ్యక్ష అప్పటి నుంచి చూస్తానా ఏమనుకుంటాను దొడ్డు ఉంటే భయపడతాను అనుకుంటున్నా. దానిలో పేరుకేక భయపడేదేం లేదు. నేను హరీష్ రావు గారు అడుగుతున్నా, ఏం మొదటి సభ్యుడు అయితే మాట్లాడరా? చిల్లర మాట్లాడుతున్నా పిచ్చి ఆయన అన్నారు కాబట్టి అంటున్నా. నన్ను అన్నాడు ఆ మాట అయితే సార్ చిల్లర పిచ్చి దయచేసి నేనేమన్నా మీరు తప్పు చెప్పారు. ఇవాళ అక్కడ పాఠశాల సంబంధించిన మిలిటరీ మీరు ఇక్కడ బీబీ నగర్ అన్నారు, మూసేసిరు అన్నారు. తప్పు. జగద్గిరి ఉంటే మార్చాం. ఇప్పుడు రమ్మంటున్నా గౌరవ సభ్యుల్ని రమ్మని చెప్తాను. ఏం మొదటిసారి సార్ దయచేసి అర్థం చేసుకోండి. మేము మళ్ళీ చెప్తాం, మా ప్రభుత్వము, నేను ఒక విద్యార్థి నాయకుడిని, మా ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. బీసీ బిడ్డను నేనేం ధనవంతుల బంగారు స్ఫూర్తితో నేను పుట్టలే. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివినాం. వాళ్ళ కన్సర్న్ మాకు తెలుసు. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర కేబినెట్ అంతా కలిసి రాగానే అనేక సందర్భాల్లో వీటిని మార్చాలి అని ఎన్నికల కోడ్ ఉంటే కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో స్టార్ట్ చేస్తే ఇవాళ మెస్ ఛార్జీలు పెంచేదాకా ప్రయత్నం చేస్తున్నాం. రైట్. మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా మొన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు మీరు చేసిన దానికి ఇప్పుడు మార్పు జరిగి తప్పు జరిగితే నిర్మాణాత్మకంగా సలహా చెప్తే తీసుకుంటాం అధ్యక్ష. కానీ పొద్దున్న లేస్తే మొదటి నెల నుంచే విమర్శలు. ఇప్పుడే ఖమ్మం కలెక్టర్ గారి నుంచి సీఎం గారి కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఆదేశించినాం. ఏం చెప్తున్నారు అక్కడ? ఎలక గరిచింది 15 సార్లు గరిచింది. ఎంక్వైరీ ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళ సంబంధించిన హాస్పిటల్లో పెట్టి తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడే ఆదేశించిన జిల్లా కలెక్టర్ గారి మెడికల్ టెస్ట్ చేయించి రిపోర్ట్ ఇవ్వమన్నా అది హౌస్లో పెడతా తప్పుడు మాట్లాడిన చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఎస్ హాస్పిటల్ కోలేదంటారు ఒకరు. అరే ఇది దురదృష్టకర సంఘటనలు జరగద్దని కోరుకుందాం. అందరం కలిసి మా గౌరవ జిల్లా కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కలెక్టర్ల బాధ్యత వారు చెప్పినట్టుగా చిన్న జిల్లాలు ఇవాళ ఎక్కడైనా సంఘటన జరిగితే ఫుడ్కు సంబంధించిన కమిటీలు వేసినాం. మేము కూడా తిరుగుతున్న వారి సిద్దిపేటనే కేసీఆర్ నగర్లో పోయే గురుకులకు కూడా వేయించినాం. ఇలా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నాం. రైట్. 10 సంవత్సరాల మీరు చేసింది మేము అంటున్నాం. గురుకులాలు మస్తు పెట్టినాం అధ్యక్ష. కరీంనగర్లో గురుకులా పెట్టినారు, అగ్రికల్చర్ పెట్టినామని చెప్తున్నారు. పోయి మానకొండ స్కూల్లో పాప వాళ్ళ అకామిడేషన్ లేదు, అందులో పోయి ఇరికిచ్చి నడుపుతున్నారు. ఒక సంత భవనం ఎందుకంటే 10 ఏళ్ళ నా దగ్గర సైదాపూర్లో స్కూల్ మేము నియోజకవర్గం ఒకటి ఇచ్చినా అంటున్నారు. పోయి హుజరాబాద్ నడుస్తుంది అధ్యక్ష. నా హుజరాబాద్ నడవలసింది వర్గల్లా. మొన్న నేను క్రీడా పోటీలు అయిన అధ్యక్ష నన్ను గెస్ట్గా పిలిస్తే ఓల్డ్ సిటీ స్కూల్ నడుస్తుంది వర్గల్లా. నేను ఓల్డ్ సిటీగా పోతాను టైం చూస్తే సార్ ఇక్కడ స్కూల్ ఉన్నది వర్గల్లా అంటా ఉన్నారు అధ్యక్ష. మేము ఇది పెట్టినది అరే ఒక్క సంత భవనం ఇచ్చి ఆలోచన చేసిరా. ఇవాళ మా ప్రభుత్వం ఎన్నికైన ఏడాది లోపల 216 స్కూళ్ళకి ఇంటిగ్రేటెడ్ పేరు మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని హర్షించే మాట ప్రయత్నం లేదు. ఎంతసేపు వ్యక్తిగతంగా ఆకారాలు పెద్ద ఉండగానే డబ్బులు ఉండగానే భయపడుతుంది. ప్రజాస్వామ్యము అందరు వస్తారు. పేదోడు, దళితుడు, ఎస్సీ, బీసీ, గిరిజనులు అంతా వస్తారు. అహంకారం పనికిరాదు అధ్యక్ష. మొదటిసారి ఎన్నికైనా గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కూడా మొదటిసారి ఎన్నిక కాకముందే మంత్రి వచ్చిండు. ఆయనకు అవగాహన లేదంటే నడుస్తుందట. అరే ఇక లేకపోతే మేమట డూప్లికేట్ పెప్పర్ స్ప్రే కొట్లానేమాట. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి అన్నారు సార్. నేను అనలే. అరే అయిపోయిందట సార్ దానికి సంబంధించిన వల్ల. ఇప్పుడు నేనేమంటున్నా, నేనేం రాజ్యాంగం ఏమంటే ఎవరు సంఖ్యలో ఎక్కినాను మా నేను చెప్పే మాట నేను మళ్ళొక్కసారి ఇలా చెప్తా ఉన్నా. మా ప్రభుత్వము
గురుకులాలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి అన్ని రకాల బాధ్యత తీసుకుంటాం. మేము అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము గురుకులాలు పెడతాం, మేము అనలే. ప్రైవేటు బంగ్లాలు పెడితే ఏమనలే. టీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో పెట్టి కిరాయిలు ఎక్కిస్తాం, మేము అనలే. మొన్న కిరాయి కట్టకపోతే తలుపులు బంద్ చేస్తామంటే తోడుకలు తీస్తామని చెప్పినాం. ఎందుకంటే బంద్ చేయొద్దు, పిల్లలకు విద్యాబోధన మేము కిరాయిలు ఇచ్చినాం. మేము 2004 నుంచి 14 దాకా గ్రీన్ ఛానల్ ఉండే, మీరు 10 ఏళ్లలో గ్రీన్ ఛానల్ తీసేసి ఇయ్యాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కాలంలో మెట్ ఛార్జీలకు కానీ అద్దె భవనాలకు సంబంధించి కానీ బకాయిలు లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా వారందరికీ మనం చేస్తా ఉన్నాం. అరే, మార్పుకు ఏదైనా మేము పొరపాటు ఒకవేళ ఏడాదిలో ఏమైనా చేయాల్సి ఉంటే చెప్పండి, మాకు ఏడాదిలో ఏమైనా పొరపాటు చేయాల్సి జరిగి ఉంటే చెప్పండి. 10 ఏళ్లలో చేసినట్టు మాత్రం గొప్పగా ఉన్నాయి, మీరు ఏడాదిలో అసలు మీరు పనికే రారని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే, ఒక ఏడాదిలో మీరు ఏమైనా పొరపాటు జరిగి ఇంకా మంచి జరగాలంటే సలహా చెప్పండి. మంత్రిగా ఉన్ననాడు వాటికి సంబంధించి ఒక నాడు కూడా ఖాళీ లేదు, ఇవాళ మాత్రం వచ్చి బాగా అవకాశం రాగానే ఏదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము బరాబర్గా అన్ని రకాల సమీక్షలు నలుగురిని కలిపి, నేను బీసీకి సంబంధించిన మంత్రి అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ శాఖలకు సంబంధించి సమన్వయం చేసుకుని ఇలా రిక్రూట్మెంట్ తో పాటుగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వెనుక పోతలేము అధ్యక్ష, అన్ని రకాల సమస్యలు పరిష్కరించే దిశలో మేము ఉన్నాం. ఇలా తప్పకుండా కూడా మరొకసారి చెప్తా ఉన్నా, దయచేసి మేము మా యొక్క ఆలోచన అనేది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైనా సంఘటనలు జరిగి ఉంటే మీరు మేము వేరే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలం, వాళ్ళని కాపాడుకుందాం. రండి, ఏం సలహా చెప్తారో చెప్పండి. చనిపోయిన విద్యార్థి మీద ఎవరి మీద నూనె వేయాలనో, ఎవరికి అనారోగ్యంగా చనిపోవాలనో, ఎవరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోం. అటువంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా ఈ సభ చర్చ వాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలి. అక్కడ ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు వదిలిపెట్టి హాస్టల్ ఉంటా ఉన్నారు, వారికి మీరు కలిసి ఒక విశ్వాసం కలిగేసి మంచిగా చదువుకోండి. తల్లిదండ్రులకు దూరం ఉన్నా ప్రభుత్వం తప్పు చేస్తే మేము అడుగుతాం, ప్రభుత్వం కరెక్ట్ చేస్తే మేము చెప్పే పద్ధతి ఉండాలి. కానీ ఎంతసేపు బట్టగాల్చి మీద వారేసి ఏదో విమర్శ చేసి అధికారులు అధైర్యపరిచి మొత్తం వ్యవస్థ నడుస్తూనే లేదు. అందరూ ఎవరెస్ట్ ఎకరాలు ఉంటే ఇప్పుడు హాస్పిటల్ బెడ్లలో పడుతూ ఉన్నారు. ఏం మాటలు అధ్యక్ష? దయచేసి మంచిది కాదు. నేను నా యొక్క ఆవేదన మీ ద్వారా వ్యక్తం చేస్తాను. నేను కూడా బలహీన వర్గాల బిడ్డను. నేనుగా నా యొక్క వర్గానికి అన్యాయం చేసుకునేటువంటి పిచ్చి పని చేయని, ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ నాకు తెలియదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ మాటలు అనేవి ఇక్కడ వాడనే వాడద్దు, ఇది మంచిది కాదు సాంప్రదాయం. కానీ అటువంటి సాంప్రదాయంలో మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ చూసుకోవాలి, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు దయచేసి సభా గౌరవాన్ని కాపాడడానికి మొదటిసారి సభ్యునే కావచ్చు, బరాబర్గా పార్లమెంటరీకి ఏ మాట అన్పార్లమెంటరీ మాట్లాడినా మీరు శాసన సభాధిపతిగా ఏ శిక్ష ఒక లోక్సభలో చేసినాం. అన్ని రకాలుగా మరొకసారి మనం చేస్తా ఉన్నాం. మేము మా ప్రభుత్వం సంబంధించి డెఫినెట్లీ ఈ యొక్క గురుకులాలకు సంబంధించి నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటుగా జనరల్ గురుకులాలకు సంబంధించిన ఆనాడు పెద్ద పెట్టినటువంటి ఇలా వీళ్ళని మేము ఏం పెట్టలే, కాంగ్రెస్ ఏం చేయలే. కేజీబీవీలో తెచ్చిన అధ్యక్ష, మోడల్ స్కూల్లో తెచ్చిన అధ్యక్ష, కేంద్రీయ విద్యాలయంలో పెట్టిన అధ్యక్ష, ఇవన్నీ నవోదయ విద్యాలయంలో తెచ్చిన అధ్యక్ష, అన్ని విలాయంలో నేనే 10 ఏళ్లలో ఓన్లీ ఒక గురుకుల పెట్టి మొత్తం వైస్ ఛాన్సలర్ లేలే, టీచర్లు చేయలే, ప్రమోషన్ లేవు. మీరు అన్ని సబ్జెక్టులు మాట్లాడారు. నేను మీరు ఇలా ఎక్కడైనా జరుగుతున్న సమ్మెకు సంబంధించి సర్వశిక్ష అభియాన్ గురించి కూడా మాట్లాడితే తప్పలేదు. డెఫినెట్లీ నిన్న నేను మా డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడిండు. వాళ్ళకి వేదిక ద్వారా విశ్వాసం ఇస్తున్న 10 ఏళ్ళు వాళ్ళు చేయని వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. దయచేసి రెచ్చిపోకండి, మా బాధ్యత. 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన కూడా వాళ్ళకి న్యాయం జరగలే, వాళ్ళకి ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తాను, ఒక విశ్వాసం కలిగేసేది. అనేక రకాలుగా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటే 5 ఏళ్ళ జాదు మంత్రి హోం వెనకటికి 62 మెజిషియన్ అట్లా కాదు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో మీరు పెట్టిన బురద కడగడానికే సమయం పడుతుంది. 10 నెలలు మీరు పెట్టినటువంటి మాట, మీరు పెట్టినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి అనేకమైనటువంటి వైఫల్యాలను సరిదిద్దడానికే సమయం పడుతుంటే ఒకటేసారి ఏడాదిలో మొదటి నెల నుంచే ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం ఉండదు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అంటే ఎట్లా అధ్యక్ష? మీరు దయచేసి నేను మరొక్కసారి మీ ద్వారా సభ ద్వారా 8 లక్షల మంది చదువుకుంటున్న గురుకులాల్లో హాస్టల్లో పిల్లలకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా సభ చర్చ ఫలవంతంగా వాళ్ళకి చేరాలి. దానికి సంబంధించిన సూచనలు పెద్ద హరీష్ రావు గారు మాట్లాడే మంచి సంఘటన తప్పకుండా ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుంటుంది. నాకే అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము నెగటివ్గా మాట్లాడలేదు. కానీ రాగానే తుండపాచం పెడతాం, గిచ్చుతాం, అన్ని మాట్లాడుతుంటే ఒకడు ఊరుకోరు. ఇది మంచి పద్ధతి కాదనే మాట మీ ద్వారా తెలియజేస్తాం. గౌరవ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు.
అధ్యక్ష, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నేను విమర్శలు ప్రతి విమర్శల గురించి నేను పోదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మా వెనుకబడ్డ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నేను గెలవగానే ఎన్నో హాస్టల్ విజిట్ చేయడం జరిగింది, ఎన్నో స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏదైతే ఉందో చాలా హీనంగా ఉంది. మా ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అంతకంటే ముందు నేను ఎన్నో హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది. అయితే టోటల్గా అక్కడ ఒక స్కూల్ విజిట్ చేస్తే 120 ఫ్యాన్లకు కేవలం 12 ఫ్యాన్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆర్ఓ ప్లాంట్ పాడాయి, కనీసం 3 సంవత్సరాల నుంచి దాని రిపేర్ గతి లేవు. తర్వాత డైనింగ్ హాల్లో పోయి నేను భోజనం చేస్తూ ఉంటే ఒక ఫ్యాన్ కూడా లేదు అక్కడ, ఒక్క ట్యూబ్ లైట్ ఉంది అధ్యక్ష. 8 ట్యూబ్ లైట్లకు ఒక ట్యూబ్ లైట్ ఉంది అక్కడ. అంటే ఎంత హీనంగా. అయితే అధ్యక్ష, నేను చెప్పేది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం అన్నిటినీ రెక్టిఫై చేసి గతంలో చేసిన తప్పిదాలను మంచిగా చేసే విధంగా చేస్తూ ఉంది అధ్యక్ష. నా నియోజకవర్గానికి సంబంధించి 11,000 మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసినా కూడా ఇంకా నియోజకవర్గంలోని స్కూళ్ళల్లో ఇంకా టీచర్ల కొరత ఉందని చెప్పేసి తమ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. తర్వాత గురుకులాలలో ఎన్నో గురుకులాలు సిఆర్టీలు కానీ కాంటాక్ట్ బేసెస్లో లెక్చరర్స్ పెట్టుకున్నారు. రెగ్యులర్ టీచర్స్ 2-3 ఉంటే కాంటాక్ట్ బేస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 5 మంది 6 మంది ఉన్నారు. ఈవెన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అక్కడ పోతే కూడా ఒక 2-3 అంటే పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కాంటాక్ట్ బేసిస్ మీద ఉన్నారు. ఎక్కడ పోయినా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈవెన్ ఎస్టీ రెసిడెన్షియల్ సోషల్ అక్కడ కూడా 3-4 పర్మనెంట్ టీచర్స్ ఉన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కాంటాక్ట్ బేసిస్ మీద ఉన్నారు. కాబట్టి అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఇంకా టీచర్ల కొరత ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేవుడెరుగు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అసలే లేదు సార్. అది గౌరవ మంత్రి గారు, సార్ మినిస్టర్ గారు, తర్వాత మంత్రి గారు సీతక్క గారు. అధ్యక్ష క్లారిఫికేషన్ తర్వాత ఇస్తాం కదా అధ్యక్ష. ఒక్క నిమిషం. మరి ఎన్ని 1 మినిట్ స్పీకర్ సార్, దయచేసి మాకు కూడా ఒక 2 నిమిషాలు టైం ఇలా అధ్యక్ష.